టీవీ ఛానల్స్ లో ఏర్పాటు చేసే మత డిబేట్ల వల్లే గొడవలు జరుగుతున్నాయి. డిబేట్లు చేపట్టిన మీడియా వాళ్ళని మేము బాయ్కాట్ చేస్తాం. ప్రవీణ్ పగడాల మరణం గురించి సరైన దర్యాప్తు జరగకపోతే వేల మంది క్రైస్తవులు కదులుతారు. మల్కాజ్గిరి ఎల్బీ నగర్ లో నిరసనలు చేపడతాం. రేపు ఉదయం 10 గంటలకు ప్రవీణ్ మృతదేహం సికింద్రాబాద్ చర్చికి చేరుకుంటుంది. భారీగా ర్యాలీ ప్లాన్ చేస్తున్నాం. ప్రవీణ్ కి గత కొంతకాలంగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ప్రవీణ్ తెలంగాణ నివాసుడు కాబట్టి తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ విషయంపై విచారణ మొదలు పెట్టాలి. పోస్ట్ మార్టం రిపోర్టు వెంటనే విడుదల చేయాలి. వీలైతే సిబిఐ విచారణ కూడా జరపాలి. ఈ విషయంపై కేంద్రాన్ని కూడా సంప్రదిస్తాం. హిందువులే టార్గెట్ చేసి హత్య చేశారని మా అనుమానం అంటూ పేర్కొన్నారు. ఆయన టార్గెట్ చేసి అనేక రకాలుగా డిబేట్లో కూడా ఆయన ఉన్న మాట చెప్తున్నందుకు ఇది జరిగిందని మా యొక్క అనుమానం. అంటే ఎక్కువగా బైబిల్ గురించి రాళ్ళతో కొడతాము ఆయన స్వయాన పోస్ట్ చేశాడు. వీడియో కూడా ఉంది, మీరు యూట్యూబ్ లో చూసుకోవచ్చు. ప్రవీణ్ పగడాల ఉదయము ఈ యొక్క సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ లో ఈ మృతదేహం ఉంటుంది. దయచేసి క్రైస్తవులు అయిన వారు ఇతరులు అనేక వేల మంది వస్తారు. మరి అనేక మందితో మేము రేపు సాయంకాలం 4 గంటల వరకు అక్కడ ఉంటుంది. తర్వాత తిరుమలగిరిలో ఉన్న బ్యాప్టిస్ట్ యొక్క సమాధి కార్యక్రమం ఉంటుంది. సిఎస్ఐ తిరుమలగిరి సమాధి తోటలో దయచేసి అందరూ కూడా కొన్ని వేలాది మందిగా వచ్చి మేము వీలైతే రేపు ఏం ప్రకటించాలో ప్రకటిస్తాం. థ్యాంక్ యూ. బైబిల్ని కానీ చర్చ్ని కానీ పాస్టర్ని కానీ కించపరిస్తే లీగల్గా మేము యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. లీగల్గా మేము సైబర్ క్రైమ్కి ఇస్తాం. అండ్ ఎనీహౌ డీజీపీ కానీ సిపి కానీ మేము ఆ రిపోర్ట్స్ స్క్రీన్ షాట్స్ ఏమేమి ఉన్నాయో అన్ని తీసుకొని సబ్మిట్ చేస్తాం. దాన్ని పెద్ద ఎత్తున చేస్తాం. ఖబర్దార్ ఇప్పటి నుంచి ఎవరైనా క్రైస్తవుని చూపినా పాస్టర్ని కానీ బైబిల్ని కానీ మాట్లాడితే మాత్రం ఖబర్దార్ చెప్తున్నాము. క్రైస్తవ నాయకులు ఖబర్దార్. ఎవిడెన్స్ చేసి ట్యాంపర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం అంటే 174 సిఆర్పిసి కింద అవుతుండే. ఇప్పుడు మన కొత్త బిఎన్ఎస్ఎస్ ప్రకారము 194 భారతీయ న్యాయ సంఘం దాని ప్రకారము కేసు రిజిస్టర్ చేసి ఎవరో బంధువు రావాలో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎవరు పక్కకున్న వాళ్ళు ఎవరు కంప్లైంట్ ఇచ్చినా ఆ ప్రొసీజర్ అనేది అవుతుంది. మేమతని బ్రదర్స్ మే మేమతని ఫ్రెండ్స్ మే ఎవరు ఇచ్చేసినా ఎనీ పర్సన్ ఇన్ఫర్మేట్ ఎవరైనా ఇచ్చినా ఎఫ్ఐఆర్ వెంటనే చేసి ప్రాపర్ ఫేర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. తెలంగాణ పోలీస్ నుంచి కూడా ఒక IPS ని తీసుకెళ్ళాలి ఇన్వెస్టిగేషన్ టీమ్ లో. దట్ ఈస్ అవర్ డిమాండ్. ఒక జ్యుడిషియరీ మెంబర్, ఒక జడ్జి కూడా ఆ టీమ్ లో ఉండాలి. దట్ టు ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఉండాలి. ఇన్క్వెస్ట్ కరెక్ట్ చేయాలి. ఆ రిపోర్ట్ అందరు కూడా పబ్లిక్ చేయాల్సి ఉంటుంది. అది మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాము. ఒకవేళ ఆ రిపోర్ట్ వచ్చింది తర్వాత మేము స్పందిస్తాం ఖచ్చితంగా. మేము అంటే నెమ్మదిగా ఉండే సమస్యనే లేదు. ఎందుకంటే అతను ఎన్నోసార్లు మా గురించి మాట్లాడాడు. ఎన్నో ప్లాట్ఫామ్స్ లో అతను మాట్లాడాడు. అతను మంచి ప్రీచరు. మనము అన్లెస్ వి సీ ది పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇప్పుడే స్పందించాము. కానీ ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేయాలని మా యొక్క డిమాండ్. సంఘాల నుంచి వచ్చి అందుకో కాల్ డీటెయిల్స్ ఆ రికార్డ్స్ అన్ని కూడా మేము డీజీపీ గారిని కలుస్తాం. వీలుంటే హోమ్ మినిస్టర్ గారి కలుస్తాం. 2 రాష్ట్రాలకు సంబంధించింది కాబట్టి అమిత్ షా గారి దగ్గర కూడా వెళ్ళేసి ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం మేము. ఎందుకంటే సెంట్రల్ కంప్లైంట్ కూడా ఎవరు తీసుకోలేదు. అక్కడ ఉన్న గవర్నమెంట్ గా వీళ్ళు వెళ్ళేసి కంప్లైంట్ ఇచ్చారు. అతను ఎప్పుడు కూడా కంప్లైంట్ ఇస్తుంటాడు. అతను ఇంకొక అది ప్రోమ్ అవి కూడా రిలీజ్ చేశాడు. నాకు థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి, దయచేసి నాకు ప్రొటెక్షన్ కావాలని. ఆ ప్రొటెక్షన్ కూడా అతనికి ఏమి ఇవ్వలేదు. ఒక సంస్థ